నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభ 2024 ఫలితాలన్నీ కూడా వెలువడినాయి. అయితే ఎవరు అధికారంలోకి వస్తున్నారు అనేది అయితే ఆల్మోస్ట్ ఎన్డీఏ ఫామ్ అవుతుంది. బీజేపీ కూడా సొంతంగా అధికారంలోకి ఆ నెంబర్ ఎక్కడ కూడా టచ్ చేయడం కనబట్టలేదు. ఇంకా కొన్ని రౌండ్స్ వరకే ఉన్నాయి. కాకపోతే ఆల్మోస్ట్ 296, 98 దగ్గర ఎన్డీఏ బీజేపీ ఎలియన్స్ ఆ నెంబర్ దగ్గర ఆగుతుంది. 231 దగ్గర ఇండి ఎలియన్స్ లేదా కాంగ్రెస్ కూటమి ఆ నెంబర్ దాకా వచ్చింది. సో ఎవరు ఊహించలేదు కూడా ఈ రెండు నెంబర్స్. ఒకటి బీజేపీ కూటమికి ఇంత తక్కువ వస్తాయని, లేదా కాంగ్రెస్ కూటమికి ఇంత పికప్ అవుతుందని చాలామంది నా మీద సర్కాస్టిక్గా పెట్టారు. అయితే నేను అట్లాగే సపోర్టివ్స్ కూడా చెప్తున్నాను. ఎవరైనా నా నెంబర్ నేను ప్రిడిక్షన్స్ చెప్పినప్పుడు చాలా హోప్స్ పెట్టుకున్నాం అని చెప్తున్నారు. వాళ్ళ మనసు ఏమైనా గాయపడితే మాత్రం బహిరంగంగానే చెప్తున్నాను, నన్ను క్షమించండి అని. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేనే కాదు, ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఎంతో సీనియర్స్, అనుభవజ్ఞులైన సెఫాలజిస్టులు ఈరోజు ప్రత్యక్షంగా చూసాం. మనం కామెంట్స్ చేసినప్పుడు కూడా ఇండియా టుడే యాక్సిస్ ప్రదీప్ గుప్తా కన్నీళ్ళ పర్యంతం అయ్యారు లైవ్లో. సో కామెంట్స్ చేయటం చాలా ఈజీయే. ప్రిడిక్షన్స్ని అది రాంగ్ అయినప్పుడు ఎట్లా రెక్టిఫై చేయాలనేది ఆలోచించుకుంటాడు ప్రతి సెఫాలజిస్ట్. కానీ అపోజిషన్ వాళ్ళని మమ్మల్ని కామెంట్స్ చేయమంటామని కాదు. ఒక శాంపిల్కి జనాల్లోకి సర్వేకి వెళ్ళినప్పుడు ఒక శాంపిల్కి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత టీం కావాలనేది కూడా బహుశా కామెంట్స్ చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఓటర్ మనోగతం కూడా కరెక్ట్గా ఎట్లా పోల్ అయింది, ఏం చెప్తున్నాడు అనేది కూడా కొన్నిసార్లు లెక్క తప్పుతుంది. కాకపోతే మా అందరి ప్రిడిక్షన్స్ దాదాపు ఎన్డీఏ వస్తుందన్న నెంబర్ తేడా, కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మేబీ నెంబర్లో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ కనబడింది. దానికి కూడా మేము అక్కడ కూడా తప్పు జరిగిందని మేము కాదంటలేదు, మా తప్పును మేము ఒప్పుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మా లెక్కలు, మా అంచనాలు చాలా తారుమారైనాయి. దానికి ముఖ్య కారణాలు ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఈ రిజర్వేషన్ అబాలిషన్ అనేది ప్రతిపక్షాలు బాగా తీసుకెళ్ళిన జనాల్లోకి ఒక ఫేక్ ప్రొపగండాతోనే. ఎక్కడైతే మోడీ అధికారంలోకి వస్తే కనుక ఇవంతా రిజర్వేషన్ అబాలిషన్ అనేది బాగా వెళ్తుంది, తీసేస్తారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, 50% రిజర్వేషన్లు మార్చేస్తారు, మేము వస్తే అధికారంలోకి అవన్నీ ఉంచుతామని చెప్పి రాహుల్ గాంధీ చేసిన ప్రచారం అవ్వచ్చు. ఇంకో పక్క రాహుల్ గాంధీ సంవత్సరానికి ₹1,00,000 మహిళల అకౌంట్లో వేస్తాము, నెలకు 8,000 రూపాయలు చొప్పున అంటే కర్ణాటక లాంటి చోట చాలామంది ఓటర్స్ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటానికి వెళ్ళారు. ఇంకో పక్క ప్రతిపక్షాలన్నీ కూడా ముస్లిమ్సు, హిందూసు వేరు ముస్లిం ఓట్స్ అన్నీ కూడా పోలరైజ్ సాలిడ్గా అయినాయి. ముఖ్యంగా యూపీ లాంటి స్టేట్లో, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో ఎప్పుడు హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఆ స్ప్లిట్ క్లియర్ కనబడింది. ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ అటువైపు చూడలేదు, బీజేపీ వైపు. ఉత్తరప్రదేశ్లో ఈరోజు నెంబర్ తగ్గింది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ని విమర్శించడానికి బీజేపీ సపోర్టర్స్ కూడా వెనకడుగు వేయట్లేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, స్కూల్స్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసి, మాఫియానంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి, ఆఖరికి హిందుత్వ అనే ఎజెండాలో ఉన్న అయోధ్య రామాలయం టెంపుల్ను కూడా దాదాపు 500 సంవత్సరాల కళని సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అట్లాగే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వీళ్ళ సహకారంతో ఎంత చేసినా కూడా డెవలప్మెంట్ అనేది బహుశా ఉత్తరప్రదేశ్ ప్రజలకు నచ్చలేదేమో. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా కూడా ఎఫ్డిఐలు తీసుకురావడంలో, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో, మాఫియాను ఉక్కుపాదంతో అణగదొక్కటంలో, అంతేకాకుండా అందరికీ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావటంలో ఇలాంటి డెవలప్మెంట్ వైపు ఉత్తరప్రదేశ్ ప్రజలు చూడలేదు. వీటన్నిటినీ ఒక్కసారి ఆ రిజర్వేషన్ అబాలిషన్ ఇవన్నీ ఇలాంటివి మారుస్తాము, సెన్సస్లు ఇవన్నీ అన్నది వాళ్ళ మైండ్లోకి అదే ఎక్కువ వెళ్ళింది వీటికన్నా అన్నది ఏమన్నది మాకున్న అభిప్రాయం. కాకపోతే మాకు కూడా కొన్ని రోజులు టైం పడుతుంది ఎక్కడ రాంగ్ వెళ్ళామనేది. బహుశా వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుండొచ్చు. అట్లాగే రాజస్థాన్లో కూడా లెక్క తప్పింది. రాజస్థాన్లో కూడా బీజేపీ అన్ని స్థానాలు కోల్పోతుందని మేము కూడా, మా టీం కూడా అంచనా వేయలేకపోయాం. బహుశా మా టీంకి జేవీసీ శ్రీరామ్ లాంటి వాళ్ళు, అట్లాగే సుయేష్ భరద్వాజ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందించారు. మేమందరం కూడా నా ఒక్కడిదే తప్పు అన్నట్టుగానే ఈరోజు కామెంట్స్లో చెప్తున్నారు. ఇండియా టుడే యాక్సిస్ కానీ, జీ న్యూస్ కానీ, టైమ్స్ నౌ కానీ, మ్యాటర్నేస్ కానీ, మీరు దేశంలో పేరొందిన ఏ సర్వే సంస్థలు తీసుకున్నా అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో తప్పే అన్నది గుర్తుపెట్టుకోవాలి.
కామెంట్స్ విసిరే ముందు ఏ ఒక్కరి సర్వే అయినా నిజమైందా అన్నది ఎగ్జిట్ పోల్లో ప్రీ పోల్లో కూడా ఎక్కడైనా నిజమైందా అన్నది అయితే ఒక నిమిషం ఆలోచించుకోవాలి. జర్నలిస్ట్ ఏకే ఛానల్ ఊరికే సర్వేల కోసమో ప్రిడిక్షన్స్ కోసమో లేదంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే పెట్టే ఛానల్ కాదని చెప్పాను. అయినప్పటికీ ఈరోజు కామెంట్స్లో ఇంకా నన్ను ఛానల్ మూసేయమన్నారు. నిజంగానే దాదాపు 20,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ 4-5 నెలల్లో. ఒకవేళ ఎక్కువ మంది కనుక వాళ్ళ మనసు నొచ్చుకుని ఇంకా మా ఛానల్ వద్దనుకుంటే వాళ్ళ కోసమా, లేదంటే మోడీ 3ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎప్పటికైనా ప్రతిపక్షాలు మళ్ళీ భారతదేశాన్ని ఎట్లా విడగొట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటారా, ఎక్కడ ఏ స్టెప్ వేస్తూ ఉంటారా అనేది అప్పుడు అలర్ట్ చేయడానికి వీక్షకులను అలాంటి ఐటమ్స్తో ముందుకు రావాలా అన్నది ఆలోచించుకుంటాను. ఎక్కడ రాంగ్ వెళ్ళింది అనేది కూడా ఆలోచించుకుంటాను. కాకపోతే 2 విషయాలు, ఒకటి ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్లో కూటమికి నేను 120 స్థానాలు వస్తాయని చెప్పాను. 120 కాదు 155, 165 దాకా వచ్చినాయి. కాకపోతే ఎవరు అధికారంలోకి వస్తారన్నది చెప్పగలిగాను. అట్లాగే భారతదేశంలో ఎన్డీఏ బీజేపీ అధికారంలోకి వస్తుంది, మోడీ 3 చూస్తారని చెప్పాను. నెంబర్ రాంగ్ అయింది, చాలా రాంగ్ అయింది. దాన్ని కూడా ఎక్కడ రాంగ్ వెళ్ళామన్నదో ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాను. ఈ లోపల ఈ ఛానల్ని మాకు ఛానల్ నడపమంటాం కూడా ఒకవేళ ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ కనుక సాటిస్ఫై కాలేదు అంటే కనుక నేను కూడా ఆ డెసిషన్ మీద ఆలోచించుకుంటాను. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు